మీ ఉద్దేశంలో ఆ ర్యాపర్లో ఉన్న గిఫ్ట్ పాట మిగతా హంగులన్నీ ర్యాపర్లతో సమానమనా? ర్యాపర్లు తక్కువేం కాదే, దానికి అందంగా ఏదైనా ఆ వస్తువంత విలువైనవైతే కాదు కదా. ర్యాపర్ని పడేస్తాము, వస్తువుని దాచుకుంటాం. అంటే మిగతా హంగులు, సంగీతము, సినిమా సందర్భం అవన్నీ మనం పాట విషయంలో అదే కదా. పాట పాడుకునేటప్పుడు నీకు సంగీతం కావాలి, కానీ సంగీతం ఎవరో నిర్దేశించిన విధంగానే ఉండాలా. నీకు వేమన పద్యాలు, సుమతి పద్యాలు ఇవన్నీ ఎవడ మటుకు వాడే పాడుకుంటాడు కదా. అక్కడ పెర్ఫెక్ట్ మ్యూజిక్లో అందరూ ఆ శృతులు, స్థాయిలు ఇవన్నీ అలా పాడితేనే ఒప్పుకుంటానంటే గాయకులు తప్ప మామూలు వాళ్ళు ఎవరు పాటలు పాడుకోలేరు. సో వాళ్ళకి పాట ఎంత చేరువైపోవాలి అంటే వాళ్ళు అదే చూస్తూ పాడుకుంటారు వద్దన్నా సరే, కానీ అది కరెక్టా కాదని ఆలోచించరుగా. అందులో కావాల్సిన కంటెంట్ ఏంటి? కంటెంట్ ఈజ్ ఆల్వేజ్ ఇంపార్టెంట్, ఆల్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కంటెంట్ని ప్రజెంట్ చేయటానికి వాడే వాతావరణమే చుట్టూ ఉండేవి. సో ఆ పాట చుట్టూ ఉండే వాతావరణం అనేది అప్రధానమైన విషయం. అందులో ఉండే ప్రధానమైన విషయం కంటెంట్ మాత్రమే, ఏ పాటకైనా. అందులో సందేహమే లేదు. అలాంటి వాళ్ళని తక్కువ, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. అసలు ఇవన్నీ లేకపోతే ఆ సన్నివేశమే ఇచ్చింది సినిమా నాకు, ఆ దర్శకుడు, ఆ కథ, ఆ సినిమా వాళ్ళు ఇస్తే కదా నిర్దేశం. పై గట్టిగా మాట్లాడితే ఆ ట్యూన్ కూడా, ఇప్పుడు మీరే ఆ ట్యూన్ కన్సీవ్ చేసేటని అందరూ అనుకుంటారు, కానీ నేను కన్సీవ్ ఏం చేసింది ఏం లేదు. నాకు తోచినవి 2-3 ముక్కలు అన్నాను. ఇక్కడ ఏదో ట్రర్రని కీచురాళ్ళు నరిచినట్టుంటే బాగుంటుంది కీరవాణి గారు అని రిక్వెస్ట్ చేస్తే ఆయన పెట్టాడు. అది అంత మాత్రం నేను ఆ సిచ్యువేషన్ కన్సీవ్ చేసినట్టు కాదు. ట్యూన్ అంత అద్భుతంగా ఉంది సిచ్యువేషన్కి అనుగుణంగా. సో ట్యూన్ ఇవ్వబట్టి, వాళ్ళ సిచ్యువేషన్ చెప్పబట్టి రాశాను కాబట్టి అవేమీ అప్రధానమైనవి కాదు. కానీ అసలు మిగేయకూడదు. ఇప్పుడు నేను అందులో చిన్నదైనా విలువ తక్కువైనా అందులో కానికే లేకపోతే చిప్పి ఏమిటి చేస్తా పోగులేసుకుని కానికి ఎలాగా ఉంటుంది. లేకపోతే ఉండాలి కదా, చిన్నదో చిత్రకథ ఉండాలి కదా. ఒక బియ్యపు గింజ మీద ఒక చిత్రకారుడు వేసినటువంటి ఆర్ట్ చాలా విలువైంది మనకి. ఇదా మాకు ఇస్తావు, దాని చుట్టూ ఇంత రేపర్ కట్టని అడుగుతారు ఎవరైనా? దీన్ని సూక్ష్మ చిత్రకారులు అని అంటారు. వాడికి ఎంత ప్రాణం పెట్టి గీస్తాడు. ఒక బియ్యపు గింజ మీద ఒక చిన్న అద్దం పెట్టిస్తాడు. మనం చూస్తూ మనకు కూడా ఆ రసజ్ఞత ఉండాలి, అది చూడాలని. దీనికోసమా ఇంత పెద్ద పెరఫెర్నేలియా అంటామా? అది భద్రంగా ఎక్కడో తీసుకెళ్ళి దాచుకుంటామా? ఎక్కడో భద్రంగా తీసుకెళ్ళి దాచుకోవడానికి వీలైన అవకాశం ఉన్న భావాలను అందజేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఆ ర్యాపర్స్ అంటే అయితే ర్యాపర్స్ని పడేస్తున్నారు కదా, నా ప్రశ్న అది. ర్యాపర్స్ చుట్టే మీకు పంపిస్తుంది, పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి సాహిత్యము కంటెంట్ అనుకుంటే నేను సంగీతకారునైనా మీతోనే ఏకీభవిస్తాను. ఎంతసేపు తననా అని పాడుకోలేం. పదం లేకపోతే, అందులో అర్థం లేకపోతే, దానికి ఒక పరమార్థం లేకపోతే, అసలు అది ఏది మాట లేకపోతే ఏదీ లేదు. కాకపోతే ఇప్పుడున్న సినిమా పాటలన్నీ కూడా ట్యూన్ లేకపోతే ఇంతే రకంగా ప్రజలకు చేరేవంటారా? ఒక విధాత తలపన, ఒక శంకరానాథ శ్రీరాపర, ఇంక్లూడింగ్ దిస్ జామురాతిరి, ఈ ట్యూన్ అనే పారఫర్నీలియా లేకపోతే ప్రజలకు చేరేదంటారా? ఇప్పుడు నేను రాయడం వరకు నా బాధ్యత పాడుతూ, నీతో మాట్లాడే వరకు వినాల్సిన పూచి ఎవరిది? సో దీన్ని 3 రకాలుగా చెప్తాను. ఒక రకం ఏంటంటే, మనం బాలమురళి గారి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఏం పాడతారండి గురుగారు పాట వేసుకోండి అని అనగలమా? లతా మంగేష్కర్ అడగలమా? ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత దాకేందుకు మనకు ఎంతో ప్రియమైన బాలుగారు, ఏది బాలుగారు ఒక్క పాట వేసుకోండి అన్నాను. మీకు ఆయనకి ఎంత చనువు ఉన్నా ఒక భయం, వాళ్ళ పట్ల ఉన్న గౌరవం ఒక భయాన్ని నిలబెడుతుంది కదా. అలాంటి వాళ్ళ పాట ఆఫ్టర్ ఆల్ ఒక 35 రూపాయల క్యాసెట్లో దొరుకుతుందని చెప్పి మనం టేప్ రికార్డులో పెట్టి మన పనులను మనం చేసి మాట్లాడేసుకుంటుంటాం. అలా మనం చాలా కోపం వస్తున్నారు. పాట వినదలుచుకుంటే కళ్ళు మూసుకుని వినండి. అక్కడ సాక్షాత్తు బాలుగారు కూర్చుని పాడుతున్నాడు అక్కడ సాక్షాత్తు. సో అంత శ్రద్ధతోటి వింటేనే వాళ్ళని గౌరవించినట్టు. వాళ్ళు 30 రూపాయలు దొరికినంత మాత్రాన ఆ క్యాసెట్ పెట్టుకుని, ఇప్పుడు అందరూ చేసే పని అదే కదా, పొద్దున్నే క్యాసెట్ పెట్టుకుని వాళ్ళు ఇల్లు ఊడ్చుకోవడాలు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ వినేటప్పుడు ఉండేటువంటి శ్రద్ధ వినేవాడికి కూడా బాధ్యత ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఒక పాట నా వైపు వస్తుందంటే ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ మీ అనే భావం వాళ్ళకు ఉన్నప్పుడు చాలామంది. ఓసారి కొందరు వచ్చి అడిగారు నన్ను, చాలా విచిత్రమైన సంఘటన గుర్తు చేసావు, కలిపేవాను. నేను దిగి వెళ్ళిపోతున్నాను, ఫ్లైట్ దిగి వెళ్ళిపోతుంటే నా వెనకాల ఒక 6 ఒక మంచి డ్రెస్ వేసుకుని, కోట్లు, టైలు గీలు కట్టుకుని, సూట్లు వేసుకుని, మంచి విద్యావంతుల్లాగా, సంస్కారవంతులాగా, వాళ్ళు గబగబా నా దగ్గర వచ్చారు. శాస్త్రి గారు
మేము అందరికీ మీకు మంచి అభిమానం అండి. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. మీ పాటలు అంటే మహాపిచ్చండి, మీరు అద్భుతంగా రాస్తారు, చాలా సంతోషం. కానీ ఈ మధ్య మేము వింటలేదు సార్. అబ్బే అంతా హోరు సార్, మళ్ళీ శ్రీనాథ్ పాటలు రావు సార్, చెత్త సార్ ఇదంతా. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. నన్ను పొగుడుతున్నారా, నా మీద జాలి చూపిస్తున్నారా, లే అసలు మీ 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 తెలివితేటలు మీరు చూపిస్తున్నారా? మీరు ఆల్రెడీ బాబా అణుకేంద్రంలో పనిచేస్తున్నటువంటి సాహిత్య శాస్త్రవేత్తలు, అలాంటి ఒకనొక సంస్థలో పనిచేస్తున్నటువంటి సాహిత్య కారణం గొప్ప ఎడ్యుకేటెడ్, కోలార్గంలో పనిచేస్తున్న, బొగ్గుగంలో పనిచేస్తున్న, లేకపోతే బొగ్గుగనుల్లో పనిచేస్తున్నారు. ఒక బొగ్గు ముక్క తవ్వటానికి మీరు ఎన్ని లోతుల్లోకి నేలను తొలుచుకుంటూ వెళితే బొగ్గు ముక్క దొరుకుతుంది. బొగ్గు వజ్రం కాదు. బొగ్గు గనిలోకి వెళ్ళాలంటే ప్రాణాలకు తెగించి దాని ప్రణాళికేసి ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు. సో నేను నా పట్ల అంత అభిమానం ఉంది, నా పట్ల పాట పట్ల గౌరవం ఉంది అంటే 4 సార్లు వినండి, 5 సార్లు రాసుకోండి. నేను కరెక్ట్, చాలా బాగా చెప్పారు. అంతేగాని అదేదో ఆ పిక్చరైజేషన్. సినిమా అంటే 24 మంది కలిసి ఒక ఉమ్మడి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో నా బాధ్యత, నా వంతు వరకు నేనెంత నిర్వర్తించాను. ఇంతకుముందు కూడా అది చెప్పాను, మామూలు కవి కంటే సినిమా కవికి అవకాశం ఎక్కువ, అడ్డంకులు ఎక్కువ. అవకాశం అయితే అస్తస్తమాను అతనికి అన్ని ఛాలెంజెస్ రావటం, అడ్డంకులు అంటే అవన్నీ లిమిటెడ్గా రావటం. అక్కడ పాడేది బిదా తలపనని పాడుకోవడానికి ఆ మామూలు మనిషి వాళ్ళు ఇంట్లో పనిచేసుకునేవాళ్ళు, లేకపోతే సరదాగా స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు పడుకోవాలా అని అడగరా. సో అడ్డంకులు, అవకాశాలు ఇన్నింటి మధ్య నుంచి తిరుగుతూ ఈయన ఏదో తాపత్రయపడుతున్నాడు అనే బాధ్యత నీకేమీ లేదా? కరెక్ట్. రెండోది. మూడోది ఉదాహరణ, చాలా అందమైన ఉదాహరణ, సంగీతం, సాహిత్యం. సంగీతానికి భారతదేశం ఇచ్చిన గౌరవం, భారతదేశం ఇచ్చినటువంటి స్థానం ప్రపంచంలో ఈనాటి వరకు మానవ చరిత్ర ఎరిగినంత వరకు ఎవ్వరూ ఇవ్వలేదు. అలా ఇచ్చినటువంటి ప్రముఖుల్లో 3 మూర్తిత్రయం: త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. సంగీతము భక్తి వినా సన్మార్గము గలదే. మోక్షానికి సోపానంగా పాటను మార్చగలిగినటువంటి ఏకైక సంస్కృతి భారతదేశంలో మాత్రమే ఉంది. ఇంకెక్కడైనా పాట తలాడించడానికి, కాళ్ళు ఊపడానికి, కాసేపడతనం నిద్రపోవడానికి, చేతికి మల్లెదండలు కట్టుకుని వేష్ అని సరడానికి, చప్పట్లు చప్పడానికి, విలాసానికి తప్పిస్తే భక్తితో తల ఒదిగి దొరకునా ఇటువంటి సేవ అని చేయడానికి వీల్లేనంత అద్భుతమైన సంగీతం. సంగీతాన్ని నేను కించపరచట్లేదు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం. తల్లి 2 రొమ్ముల్లో ఏ రొమ్ము గొప్పది అని అడిగితే ఎవడైనా సమాధానం ఇవ్వగలడా? ఒకవేళ ఆ ప్రశ్న ఎదురైతే, ఒక రొమ్ములో నుంచి ఏకమాపాతమధురమైనటువంటి సంగీతామృతం వస్తుందా? ఇంకో రొమ్ము నుంచి ఆలోచనామృతమైనటువంటి సాహిత్యం వస్తుందా? ఈ రెండిట్లో ఏది గొప్ప చెప్పండి. తల్లి ఇచ్చే స్తనద్వయంలో, తల్లి పాలల్లో ఈ కుడివైపు స్థానం కొంచెం గొప్పదండి, ఎడమవైపు స్థానం తక్కువదని అనగలవా? కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు వచ్చింది. నువ్వు వేసిన ప్రశ్న లాంటి ప్రశ్న ఉండాలి. ఎలాగంటే, శిశువుకి మెల్లిగా నెమ్మదిగా జోల కొడుతూ పాలిస్తూ నిద్రపుచ్చే తల్లి భారత సంతతికి చెందిన తల్లి, భారతీయ వారసత్వానికి చెందిన తల్లి. జో అచ్యుతానంద, జో ముకుంద, లాలి పరమానంద, రామగోవింద, అఖిల బ్రహ్మాండంబు తొట్టెగా వించి 4 వేదంబుల గొలుసులు అమరించి అని పడుతుంది. ఇవేం అర్థమవుతాయి పాపకి? కానీ ఇక్కడ ఆ పాప నిద్రపోయే ముందు పీఠికలాగా సాహిత్యామృతాన్ని ఇస్తుంది. ఆ సాహిత్యామృతం పాప బ్రెయిన్లోకి వెళ్తుంది, ఉండిపోతుంది. ఆ తర్వాత నిద్రపోవడానికి వీలుగా సంగీతామృతాన్ని ఇస్తుంది. అందులో ఉన్న చూడు నిద్రపోకూడదు. సో ముందర నిద్రపోగొట్టేస్తే తర్వాత నువ్వేం పాడేవో వినడానికి ఉంది అక్కడ. సో ఏది గొప్పది అంటే, ముందర ఆలోచన. మన పాటలన్నీ అవే ఎందుకని ఉండాలి? చేత వెన్న ముద్ద, చెంగల్వపూదను, ఎప్పుడూ పరమార్థానికో, భక్తికో, మమతకో, బాధ్యతకో సంబంధించినవి కాకుండా హంటీ డంటీ సేటానే వాళ్ళు వాళ్ళు కలవట్టు మీద కూర్చుని అమ్మాయిలు నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెట్టు మీద కూర్చున్నారు, పుట్ట మీద కూర్చున్నారు. ఇవన్నీ మనకెందుకు? మేకపిల్ల బుజ్జి మేక అడగడితే రాణిగారి తోటలో సైరుకి వెళ్తున్నాయి. సైరుకి వెళ్ళి నువ్వు పూల మొక్కలను చూసి ఊరుకుంటువా? ఊరుకోక మేసి వస్తే తోటమాలు ఊరకుండా వీపు చితకొట్టేది. అదేటువంటి పాట ద్వారా ఒక కాన్సెప్ట్ చెప్తే చెప్పకుండా వెళ్ళిపోకమ్మా,
అలాంటి కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఆ పాటల్లో ముందు సంగీతం వచ్చి సాహిత్యం వచ్చి దాని తర్వాత దాని తాలూకు మార్ధవత్వానికి అందులో పెద్ద రాగం ఉందో లేదో పాడి తల్లికి కూడా తెలియదు, కానీ ఆ చిన్న తట్టుడు ఆ తాళం అందులో ఏది గొప్పది ఏది ముందు అంటే ముందర మాట దాని అనే విధానం ఈ రెండు ఒక ఇప్పుడు శ్రేణి ఒకటి ఉంటుంది కదా. బహుశా నేను ఇంత మాట్లాడుతున్నప్పుడు సంగీతకారులు చాలా విపరీతమైన కోపం రావచ్చు, కానీ శ్రీరాగంలో ఎవరైనా వీణ వాయిస్తున్నప్పుడు మన పక్కన కూర్చుని వీణ వాయిస్తున్నాడు సింగిల్గా, మనం ఏమనుకుంటాం ఎందరో మానవులు కదా, అక్కడ ఎందరో మానవులు రావట్లేదు కదా. సో ముందర ఏం రిజిస్టర్ అయింది? పదమే రిజిస్టర్. నువ్వు ఫ్లూట్లో వాయించు, దీంట్లో వాయించు, దేంట్లో వాయించు, ముందర పంచరత్న కీర్తనల్లో సాహిత్యం ముందర వినపడి. అందువల్ల సంగీతం అనేది ఏమాత్రము తక్కువ చేయబడ్డానికి వీల్లేని వస్తువు. రెండోది పరమపదానికి సోపానం. మూడోది అది దాన్ని దేనికోసం తెలియదు. పరమపదము అనేది పదము, ఆ పదం ద్వారా ఇవన్నీ ఆవిర్భవిస్తాయి. అయితే సాహిత్యవేత్తలు సంగీతకారులు ఎవరు పదము లేకుండా పాట ఉంటుందని అనడం చూడము. సాహిత్యవేత్తల దగ్గరికి వచ్చేసరికి డ్యూ రెస్పెక్ట్స్ బాబాయ్, నేను క్షమించండి నన్ను, నా అనుభవంలో ఇప్పుడు నేను ఒక పోతన గారి పద్యం పాడాను. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ. ఇలా పాడితే అంటే చాలామంది అలాగే పాడక్కర్లేదండి, చదివినా సరిపోదని అనలేదు కదా. సరిపోదు, చదివినా సరిపోతుందంటే దానికి ఛందస్సు ఎందుకు? ఇప్పుడు నువ్వు మామూలు దాన్ని అనాలనుకున్నా నీ గొంతుకి అంత బాగోలేకపోయినా చంపకమాల తానన తాన తాన తన తానన తానన తాన తానన్న ఒక చట్రంలో ఉంది. ఆ చట్రం పేరు నాదం. అసలు సృష్టికే ఆది మూలం నాదం అని విధా తలుపు నేను రాశాను. సో ఆ పాడక్కర్లేదండి. ఎందుకు పాడక్కర్లేదు? రాగంతో పాడక్కర్లేదండి, ఆభరణం. మేమే అలాగే పాడాలని అంటలేదు, కాకపోతే మీరు కూడా పాడుకునే చేస్తారు. ఇంకోటి కూడా చెప్తున్నాను పార్సు, పాడుకోవాలి. పాడుకోవడం అనేది ప్రియమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది ఫ్రీ వెర్షన్ మరొకటి రాస్తుంటారు, కవితా సంకలనాలు, కవితా ఖండికలు, ఖండ కావ్యాలు. వీటికి అర్థం తెలియదు నాకు. ఇలా ముక్కలైపోయిన కావ్యమనా, కవితా ఖండిక అంటే కవిత ముక్కనర్థమా? దీన్ని వచన కవితగా పుస్తకం రాసి, వచన కవితగా పుస్తకం రాసి దాన్ని అచ్చొత్తించి సభ పెట్టి ఆవిష్కరణ సభ, ఆ ఆవిష్కరణ సభలో కవిగారు పుస్తకం విప్పి చదువుతారు. అదేమిటండి, మీరు రాసిన పద్యాలు కదా. మీరు రాసినటువంటి కవితలు మీకు గుర్తురాక మీరు తీసి చదువుతుంటే మేము ఎందుకంటే పుస్తకం గురించి కొనుక్కొని చదువుకోవాలని అడగరా? మన ఎక్కాలు కానీ లీలావతి గణితంలో గణితాలు కూడా మనకి పూర్వం దంపుల పాటలాగా ట్యూన్తోటే చెప్పేవారు. పాడుకోవాలి. అయితే మోతాదు ఎక్కువైపోకూడదు అన్నది నేను చెప్తున్నాను తప్ప నువ్వు పాడినంత బాగానే పాడలేకపోవచ్చు, కానీ శారద నీరదేందు పాడాల్సి వస్తే దీనికి వద్దన్న ట్యూన్లోనే ఉంటుంది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగా అనగనన్నడుగాలు. నేను మామూలుగా మాట్లాడినట్టుందా? లేదా, ఒక ట్యూనే కదా అది. సో అలా ఎవరైనా అంటే వాళ్ళు చాలా ప్రిజుడిషియల్గా మాట్లాడుతున్నారని అర్థం. అలా ఎవరు మాట్లాడతారని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఇది ఎన్ని చెప్పు పార్దు, అల్టిమేట్గా ప్రేమైంది అయితే సంగీతమే. కాదనడానికి లేదు కాదనడానికి. నేనేమిటంటే నీకు ప్రియమైంది, నీకు అవసరమైంది, ఆ రెండింటిని చూడు. నీకు మందు చేదుగా ఉంటుంది కనుక దాన్ని క్యాప్సూల్లో పెట్టిస్తారు. సో క్యాప్సూల్ వ్యాధి తగ్గిస్తుందా లేదా అనే విషయం లేదు. దాన్ని చేదు తగ్గించడానికి క్యాప్సూల్. సో డెఫినెట్గా అందరికీ ఇష్టమైంది నాదమే. పక్షి ఏ సాహిత్యం పాడుతుందని వింటున్నాం. నేను సంగీతం వినడం అయిపోయిన తరువాతది ఏంటి అని మాట్లాడుతున్నాం. ఆ తరువాతది ఏమిటి అంటే మోక్ష సోపానము. మూర్తిత్రయం చెప్పారు. మోక్ష సోపానం అంటే రాగమా? కాదే, భావం. ఏ భావం? శ్రీరామ పదభక్తి. అది ఆ భావం కదా నిన్ను మోక్షపస. ఆ భావాన్ని రాగం ద్వారా జనింపజేసి మౌనం ద్వారా పైకెళ్తుంది. అల్టిమేట్గా నాదం మౌనంలోకి తరంగిస్తుంది.
అది 100% అందరూ ఒప్పుకునే తీరాల్సిన విషయమే. మీరు చాలా చక్కగా చెప్పారు బాబాయ్. మరిన్ని విషయాలు మీతో ముచ్చరించడానికి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.